ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు, వికారాబాద్ నుంచి భద్రాచలం వరకు తెలంగాణ మొత్తం రైలు శబ్దంతో మారుమోగిపోతే ఇప్పుడున్న మార్గాలను విస్తరించి కొత్త ప్రాంతాల్లో లైన్లు వేస్తూ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా రైల్వే జాలంతో ముంటేస్తున్నాయి. ఇది సాధారణ ప్రాజెక్టు కాదు. దాదాపు 4300 కిలోమీటర్ల పొడవునా విస్తరించబోయే భారీ యాత్ర. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 81,680 కోట్ల రూపాయలు కేటాయించడం మరింత విశేషం. హైస్పీడ్ రైలు మార్గాలు, అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త స్టేషన్లు, రీజనల్ రింగ్ రైల్వేలు ఇవన్నీ కలిసొస్తే వచ్చే 10 సంవత్సరాల్లో తెలంగాణ రవాణా మౌలిక వస్తువులు పూర్తి స్థాయిలో రూపు మారిపోతాయి. రైల్వేలో ప్రయాణం కేవలం అవసరం కాదు, భవిష్యత్తు తరాలకు ఒక కొత్త అనుభవం కానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. త్వరలోనే మనం చూసే తెలంగాణ ప్రతి జిల్లాలోనూ రైలు దూసుకుపోతూ అభివృద్ధి దారిలో చకచకా ముందుకు సాగుతున్న తెలంగాణ. ఈ రైలు మార్గాలు అందరికీ కొత్త అవకాశాలు తెస్తాయి. అయితే ఈ సదుపాయాల వెనుక ఓ పెద్ద సవాల్ కూడా ఉంది. అదే భూసేకరణ. ఇంత భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయంటే మనందరి ప్రయాణాల రూపురేఖలు మారిపోతాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే హైస్పీడ్ రైళ్లు వస్తే మన ప్రయాణ సమయం సగానికి తగ్గిపోతుంది. ఇక రీజనల్ రింగ్ రైల్వేలు ఏర్పడితే జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరం వరకు అనగా ఆ నగరాలన్నిటికీ చేరుకోవడం సులభం అవుతుంది. పక్కనే గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ఆధునిక రైల్వే స్టేషన్లు ఏర్పడితే సాధారణ ప్రయాణికులకు సౌకర్యం మరింత మెరుగుపడుతుంది, పెరుగుతుంది. రైతు, విద్యార్థి, అలాగే రైతులు, విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారి ఎవరైనా కావచ్చు. కొత్త రైల్వే లైన్ల కోసం భూములు తీసుకోవాల్సి రావడంతో రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూములకు సరైన పరిహారం ఇవ్వకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం భూములు కోల్పోతున్న వారికి తగినంత నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తేనే ఈ ప్రాజెక్టులు సాఫీగా సాగుతాయి. అంటే రైల్ లైన్ మాత్రమే కాదు, భూములిచ్చిన కుటుంబాలకు కూడా భరోసా కల్పించడం అవసరం. అలా చేస్తేనే తెలంగాణలో రాబోయే 10 ఏళ్లలో ఎటు చూసినా రైలు మార్గాలు కనబడే పరిస్థితి నిజమవుతుంది. తెలంగాణలో రైలు మార్గాల విస్తరణ కేవలం రవాణా సౌకర్యం కోసమే కాదు, ఆర్థిక అభివృద్ధి దిశగా కూడా పెద్ద అడుగు. కొత్త రైల్వే లైన్లు ఏర్పడితే పరిశ్రమలు, ఐటీ పార్కులు, టూరిజం ఇలా అన్ని సెక్టార్స్కి ఊపిరి పీల్చినట్లే అవుతుంది. పల్లెల్లో పండే పంటలు వేగంగా మార్కెట్కు చేరుతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు చేరుకుంటాయి. జిల్లాలు, పట్టణాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో నేరుగా కలవడం వల్ల ఉద్యోగాలు, పెట్టుబడులు, వ్యాపారాల మీద నేరుగా పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే మాత్రం కేవలం రైల్వే లైన్లు వేయడం సరిపోదు. పక్కనే అవసరమైన రోడ్లు, సరైన రవాణా కనెక్టివిటీ, స్టేషన్ల వద్ద హాస్టల్స్, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే ఈ ప్రాజెక్టులు నిజంగా ప్రజల జీవితాలను మార్చే శక్తిగా మారుతాయి. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగితే వచ్చే దశాబ్దంలో తెలంగాణ రైలు రోడ్డు పరిశ్రమలతో కలిసిన ఒక సమగ్ర అభివృద్ధి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇక ఇదే అంశంపై ఇవాళ చర్చించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే సార్, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు అవ్వచ్చు, లేదా వికారాబాద్ నుంచి భద్రాచలం వరకు అవ్వచ్చు, లేదా మామూలుగా ప్రధాన మెట్రో నగరాల్లో ఏవేవైతే ఉన్నాయో వాటికి కూడా రైల్వే సౌకర్యాలు కలిగించినట్లయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు సాధ్యం అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఏదైతే ఈ రోడ్డు రవాణా కానీ రైల్వే రవాణా అందుబాటులో ఉండే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా పరిశ్రమల అభివృద్ధి, వ్యాపారాలు పెరగటం జరుగుతుంది. దాంట్లో ఏం సందేహించాల్సిన పని. ఇప్పుడు మనం అనేక దేశవ్యాప్తంగా ఇవాళ నేషనల్ హైవేలన్నీ వచ్చాయి కాబట్టి, కనెక్టివిటీ పెరిగింది కాబట్టి మనకు వ్యాపార పరంగా ఢిల్లీ నుంచి అనేక వస్తువులు హైదరాబాద్కి వస్తాయి. మరి చాలా తొందరగా రాగలుగుతున్నాయి ఇవాళ హైవేలు ఉండడం. గతంలో ఏమైపోయేది, ఈ హైవేలు లేకపోవటము, ఇరుకు రోడ్లు ఉండటము, చాలా ప్రయాణం గంటలు పట్టడము ఇవన్నీ జరిగేది. అవన్నీ తగ్గిపోయాయి. అలాగే సిటీలు, నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు సమస్య ఏమొస్తుందంటే, హైదరాబాద్ సపోజ్ మనకు బాంబే నుంచి బెంగళూరు వెళ్తాయనుకోండి, హైదరాబాద్ నుంచి ఎంటర్ కావాలి.
కావాలంటే సిటీలోనే చాలా సమయం పడుతుంది దాటుకోవాలంటే సిటీ. అలా కాకుండా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వచ్చాయో సిటీతో సంబంధం లేకుండా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంది. సో దాని వలన దాదాపు 1.5-2 గంటల సమయం సేవ్ అవుతున్నది. అలా అన్ని నగరాలకు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఇవాళ వచ్చాయి, ప్రధాన అన్ని నగరాలకు వచ్చాయి. ఇంకా విస్తరిస్తుంది కాబట్టి హైదరాబాద్ నగరము ఇంకా ఇంకొక అవుటర్ రింగ్ రోడ్డు కూడా, అలాగే అవుటర్ రింగ్ రైలు కూడా రాబోతుంది ఇక్కడ. సో మీరు అన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాచలం అటువైపు వెళ్ళాలనుకునే వెహికల్స్ కానీ, ఆ మార్గంలో విజయవాడ వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ కానీ, ఇటువైపు బాంబే వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సిటీతో సంబంధం లేకుండా వెళ్ళిపోతాయి. అవుటర్ రింగ్ రైల్వే లైన్ వేయటం వల్ల ఏమైతే హైదరాబాద్ చుట్టూ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు సిటీకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు సాయంత్రం అయితేనే. అంటే అనేక దినసరి కూలీలు కూడా వీళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఏర్పడతారు. చాలా త్వరగా వచ్చేస్తారు, మళ్ళీ త్వరగా వెళ్ళిపోయడానికి అవకాశం. లేకపోతే ఏమైతుంది, సిటీ బస్సులు 2-3 మారాలి వాళ్ళు వెళ్ళాలంటే. సాయంత్రం అలసిపోయి 6 గంటల తర్వాత మళ్ళీ 2-3 బస్సులు మారి రాత్రికి లేటుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పనికి రావడం అనేది కాకుండా ఈ యొక్క సౌకర్యము చాలా మెరుగ్గా మనకు కనిపిస్తుంది. ఇది కారిడార్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎలా అయిందంటే అటు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు, ఇటువైపు ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం, అటువైపు ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా పెద్ద బిజినెస్ సెంటర్ అయింది ఇవాళ హైదరాబాద్ సిటీ. సో ఖచ్చితంగా ఈ యొక్క రహదారుల ఇప్పుడు ఉన్నటువంటి హైవే కూడా సరిపోవటం లేదు. ఎందుకు, ఆ హైవేలో ట్రక్స్ వస్తాయి, కార్లు వస్తాయి, బస్సులు వస్తాయి. ఏమైపోతుంది, ఒక్కోసారి జామ్ అయిపోతుంటాయి, ఆలస్యం అవుతుంది పెద్ద హైవేలు ఉన్నా కూడా. అలా కాకుండా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు అనుకోండి, అంటే ఓన్లీ ట్రాన్స్పోర్టే వెళ్ళటానికి ఒక లైను, లేదంటే బస్సులు కార్లు వెళ్ళడానికి ఇంకొక లైన్ అనుకోండి, ఇంకా సమయము చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి దాదాపు 400 కిలోమీటర్ల పైన బెంగళూరు ఉంది. అలాగే ఇటు నుంచి మనం విజయవాడ తీసుకున్న 360 కిలోమీటర్లు ఉంది. అలాగే మనము చెన్నై తీసుకుంటే అది కూడా 450 కిలోమీటర్ల పైన 500 కిలోమీటర్ల వస్తుంది. వచ్చినప్పుడు ఈ క్యారిడార్ లైన్లు గతంలో ఏం జరిగిందంటే ఈవెన్ హైవేలు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలో ఉండాలి, లేకపోతే అక్కడ బస్సు దిగి మళ్ళీ సిటీలే అంటే జిల్లా కేంద్రంలోకి వెళ్ళటానికి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొంత జిల్లా కేంద్రాన్ని టచ్ చేసుకుంటూ నిర్మాణాలు జరిగాయి. అక్కడ ఏమైపోతుందంటే దానివల్ల ఇట్లా వంకర టింకర్లు తిరిగి స్ట్రైట్ వెళ్లాల్సినటువంటి రహదారి కూడా అంటే హైవే కూడా వంకర్లు తిరిగి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏమైపోయింది, అలా కాకుండా వాటితో సంబంధం లేకుండా అది ఎలాగో ఆ హైవేలు ఉన్నాయి కాబట్టి అవి ఉపయోగపడతాయి కాబట్టి కేవలం ట్రాన్స్పోర్ట్ లేకపోతే అర్జెంటుగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు స్ట్రైట్ అవే రోడ్లు వేశారనుకోండి, ఖచ్చితంగా ఇంకా సమయం మిగులుతుంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య భూసేకరణ. ఇవాళ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా. పెరిగినప్పుడు రైతులు పొలాలు దున్నేటువంటి వాళ్ళు, దాని మీద జీవనాధారం ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఏదో ఒక రేటు ఫిక్స్ చేసి ఈ రేటుకే మీరు అమ్మాలి అని చెప్పి భూసేకరణ జరిగితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? చిన్న చిన్న రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ సమస్య. వాళ్ళు మేము ఇవ్వమంటారు, కోర్టుకు చెప్తారు. అనేక చోట్ల కోర్టుకు పోవడం వల్ల కూడా ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో 5 సంవత్సరాల నుంచి హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి 2 బ్రిడ్జీలు. అనేక సమస్యలు వాటి మీద రావడం వల్ల అందువలన ఇక్కడ వాళ్ళను మెప్పించి రైతులను వాళ్ళకు తగిన విధంగా కాంపెన్సేషన్ ఇచ్చి కట్టుబాటు చేసుకొని నిర్మాణాలు చేపట్టితే బాగుంటది. కానీ ఊరికి అధికారులు ఏం చేస్తారంటే భూసేకరణ చట్టం ఉంది, నువ్వు ఇచ్చి తరాల్సిందే అని చెప్పి ఆదేశించి, లేకపోతే వాళ్ళ మీద దండయాత్ర చేస్తారు, ఒక్కోసారి అంటే బెదిరిస్తారు. ఇవన్నీ చేయకూడదు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఉంటుందమ్మా, ఏముంది, రైతుల యొక్క భూసేకరణ
మీరు చేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వ ధరలు కాదు ఇవ్వాల్సింది. ఇవాళ మీరే గుర్తించున్నారు మార్కెట్ రేట్ ధర ఇది, ప్రభుత్వ ధర ఇది అని. సో మీరు మార్కెట్ రేటు ధరలు ఇవ్వండి. ఎందుకంటే జీవితకాలం వాళ్ళు వదులుకుంటున్నారు ఆ భూమిని. ఖచ్చితంగా మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వగలిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, జడ్జిమెంట్ ఉన్నాయి. అయినా కూడా ఏం చేస్తారు, ఈ ధరకి ఇస్తాము మీరు ఇచ్చి తీరాలా అని నోటీస్ ఇవ్వడము, వాళ్ళని బెదిరించడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? అధికారులు తొందరగా కంప్లీట్ చేసుకుంటే నిర్మాణాలు జరుగుతాయి. అలా కాకుండా ప్రభుత్వం కూడా ఉదారంగా ఆలోచించాలి. ఈ విషయంలో ఆలోచించి ఓకే సార్, ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరుగుతాయి. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా కేంద్రం అయితే ఈ రైల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అది కూడా మరి తెలంగాణలో రైలు మార్గాల విస్తరణకు 81,680 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది సార్. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ భూసేకరణ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. మరి వారికి నిజంగానే ఆ పరిహారాన్ని కానీ ఆ నష్టపరిహారాన్ని కానీ తీరుస్తుంది అని అంటారా? ఎందుకంటే చెప్పడం అయితే చెప్తున్నారు కానీ అసలు నిజంగా ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవుతుంది అని అంటారా? అంటే కొన్ని చోట్ల పంటలు ఇప్పుడు నీటి వసతి పెరిగింది తెలంగాణ, ముందులా లేదు. సరే రాజకీయ కారణాలు మనం పక్కన పెట్టుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి వసతులు పెరిగాయి. అలాగే ఇంకా మిగతా కొన్ని చోట్ల కూడా ప్రాజెక్టులు, కాలువలు నిర్మాణాలు చేయటం వల్ల నీటి వసతి పెరిగినప్పుడు పంటలు బాగా పండుతున్నటువంటి భూమిని ఇవ్వాలి అంటే రైతు ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకంటే అతనికి దాని మీద వచ్చే ఆదాయము లేదు, భూసేకరణ మీద తీసుకునే డబ్బు ఎలా సరిపోతుంది? వీడు కూడా ఏ విధంగా తను ముందుకు వెళ్ళగలుగుతాడు, కుటుంబం ఎలా ముందుకు సాగుతుంది అని ఆందోళన చెందుతాడు. అందుకని నేనేం చెప్తున్నాను, సుప్రీంకోర్టు మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది మీరు మార్కెట్ ధరలకు ఇవ్వండి. ఇప్పుడు ఎప్పుడో నిర్ణయించి ధరలు ప్రభుత్వ రికార్డులు ఏముంటాయి, అది ఎకరా 2 లక్షలు అని రాసుకుంటారు. కానీ వాళ్ళ మార్కెట్ లో అది ఎకరా 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. ఉన్నప్పుడు ఎకరా 2 ఎకరాలు ఉంది, ఇక్కడ కావాలంటే ఒక ఎకరా 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రా పెడతాము ఇచ్చేయండి అని చెప్పి వాదిస్తారు. ఎందుకు అలా? అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారు అంటే అంతంత డబ్బు మనం చెల్లించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీరు వీలైన మేరకు తగ్గించి నిర్ణయాలు తీసుకోండి అంటారు. సో ప్రభుత్వ ఖజానా కూడా ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం. కానీ అదే రైల్వే లైన్లు ఇవన్నీ కేంద్రంకు, హైవేలని కేంద్ర పరిధిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది ఏమి లేదు. అంటే ఈ హైవేలన్నీ కూడా టోల్ ట్యాక్స్ వేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు నిర్మాణాలు చేపట్టడానికి. వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళు టోల్ ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకుంటారు. సో నిధులు కేంద్రం ఇచ్చేదంటూ ఏమి ఉండదు, మొత్తం మెయింటెనెన్స్ అన్ని వాళ్ళకే ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేస్తారు. కానీ రైల్వే లైన్లు కూడా అలా చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ ఇంకా చేయటం లేదు. అలా చేస్తే కనుక పెద్ద చూడు రైల్వేలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి పెద్ద విమర్శలు చేశారు ఈ మధ్య కాలంలో. కొన్ని చేయాలనే ప్రయత్నం చేశారు, కానీ ప్రభుత్వమే ముందుకు వచ్చి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అయితే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రాబ్లం ఉంటుంది. అది ఆలోచించాల్సిన అవసరం. ఓకే సార్, ప్రస్తుతానికైతే ఇప్పుడు హై స్పీడ్స్ రైళ్లు, రీజనల్ రింగ్ రైల్వేల రాకతో అంటే సాధారణ ప్రయాణికులు దీన్ని అంటే ఈ మార్పుని స్వీకరిస్తారా అంటారా సార్? ఎందుకంటే ఇంతకుముందు మనకు మెట్రో వచ్చింది అండ్ దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఆఫర్స్ ప్రకటించారు, అలాగే ఎన్నో రాయితీలు కూడా ఇచ్చారు. బట్ ప్రజెంట్ వాళ్ళకి ఏదైతే అప్పు భారం ఉందో, ఏదైతే క్రిటికల్ సిచ్యువేషన్ ఉందో దానివల్ల మళ్ళీ ఆ ఛార్జెస్ని పెంచుతూనే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అంతా నిర్మాణం అయిన తర్వాత ఇప్పుడు ఈ సౌకర్యాలకు సంబంధించి టికెట్ ధరలు కానీ అవన్నీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అసలు చూడమ్మా, ఎన్ని చెప్పినా కూడా ఒకవేళ 5 రూపాయలు 2 రూపాయలు పెరిగినా కూడా ప్రయాణికులకు అది చాలా సౌకర్యం అమ్మా. ఇప్పుడు మెట్రో రైళ్లు మీరు బస్సులో వెళ్ళాలంటే బస్సులు దిగి ఎక్కి వెళ్తే ఎన్ని గంటలు పడుతుంది? వాళ్ళు కూలి పని చేసుకునేవాడు సిటీకి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఈ బస్సులు మారుకుంటా వస్తూ లేట్ అయిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అదే మెట్రో రైలు ఎక్కారనుకోండి, 1 గంట ప్రయాణం చేసేటువంటి బస్సు సౌకర్యం ఇవాళ 20 నిమిషాలు చేరుకుంటున్నాడు. 20-25 మినిట్స్ కూడా ఎక్కువ పట్టదు.
అలాంటప్పుడు 3 బస్సుల్లో బస్ ఛార్జ్ ఎంత అవుతుంది? ఈ యొక్క రైలు ఎక్కితే ఎంత ఎంత అవుతుంది? 3 బస్సుల్లో మినిమం 10 రూపాయలు వేసుకున్న 30 రూపాయలు అవుతుంది. అదే మెట్రోలో కనీసం 15, 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి అంత పెద్ద భారం అయితే లేదు నాకున్న అవగాహన మేరకు. ఇంకా పెంచుతారా అంటే గనక బాగా రద్దీ ఉన్నప్పుడు, ఆదాయం వస్తున్నప్పుడు పెంచడం. ఎందుకంటే మెట్రో రైలు అన్నది ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వం 2 భాగస్వామ్యంతో నడుస్తుంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి కదా వాళ్ళ ధర పెంచాలంటే. అందువల్ల పెంచితే గనక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఒప్పుకోదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు. అందువల్ల అంత ఈజీగా వాళ్ళు పెంచలేరు. సరే, ఒక సందర్భాన్ని బట్టి ఎప్పుడైనా ఇప్పుడు ఎన్ని చెప్పినా ప్రొడక్షన్ కాస్ట్ అన్నది ఇప్పుడు అక్కడక్కడ పనిచేసే జీతాలు పెంచాల్సి వస్తుంది ఎంప్లాయీస్ కు, కార్మికులకు, రైల్వేలో కూడా. అలాగే విద్యుత్ కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి, విద్యుత్ రేట్లు, కొనుగోలు రేట్లు కూడా. ఇవన్నీ చూసుకొని జీవన విధానంలో మార్పు వస్తున్నదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి కూలి ఇవాళ ఉన్నదా? వ్యవసాయ కార్మికుడికి కానీ, సిటీకి వచ్చి అనేక పనులు చేసేటువంటి వాళ్ళకి కానీ ఒకప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ, చాలా మంచి ఉంది. ఇప్పుడు 800, 1000 రూపాయల వరకు ఇవాళ కూలి లభిస్తున్నది ఇక్కడ. ఒక 7 గంటలు, 8 గంటలు పనిచేస్తే అలాంటి వాళ్ళకి అదే పెద్ద 10 రూపాయలు, 20 రూపాయలు వాళ్ళేం దాని పెద్దగా ఏం భావించారని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మరి మీరు అన్నట్టుగా ఈ రైల్వే లైన్ల విస్తరణ ద్వారా ఎవరైతే జిల్లాల వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ రకంగా మరి ఇది ఆర్థిక అభివృద్ధి, అలాగే పరిశ్రమలు, టూరిజం రంగంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అని అంటారు సార్? ఖచ్చితంగా ప్రభావం ఉంటుందమ్మా. జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతాడో, ఇప్పుడు పల్లెలో ఉంటాడు, అక్కడ కూలికి వెళ్తే ఆడ 300 రూపాయలు ఇస్తామా, 500 రూపాయలు ఇస్తామంటారు. అదే సిటీ కూర్చుకుంటారు 700, 900 వస్తుంది. ఒకవేళ ట్రైన్లో కానీ బస్సులో కానీ ఒక 50 రూపాయలు ఛార్జీలు పోయినా కూడా అతనికి 200-300 ఎక్కువ వస్తుంది కదా. అందువల్ల ఏం చేస్తారు, సిటీకి వస్తారు. సిటీకి వచ్చిన తర్వాత తను ఏదైతే తను కూలి తీసుకుంటాడో దానికి తగినంగా మార్కెట్ కొంటాడు. ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటాడు, పిల్లలకు కావాల్సిన వస్తువులు కొంటాడు, అదే కొనుక్కుంటాడు. అదే దాచిపెట్టుకునేది ఏముండదు. అంటే మీ కొనుగోలు శక్తి పెరగటం వలన జీడిపి అనేది పెరుగుతుంది. జీడిపి పెరగకూడదు. తెలంగాణ ఎకానమీలో చూసుకున్నప్పుడు జీడిపి బాగుంది కదా, మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అప్పులు చేసి ఉండొచ్చేమో, కానీ జీడిపి ఏం తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నది. ఎందుకు? సిటీలో మొత్తం తెలంగాణ రెవెన్యూలో 70% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది ప్రభుత్వానికి. ఎలా వస్తున్నది ఏంటి? ఇదే కారణం. ఎప్పుడైతే జనము సిటీలోకి వచ్చి జీవించే సంఖ్య పెరిగిందో, పనులు చేసుకుంటున్నారు, ఆర్థికంగా లాభం వస్తున్నది, కొనుగోలు చేస్తున్నారు. చిన్న చదువుకున్న పిల్లగాళ్ళకందరికి కూడా ఉద్యోగాలు, ఏదో ఉద్యోగం దొరుకుతుంది ఇక్కడ. అరే తను అక్కడ సిటీకి వెళ్తే బతకొచ్చని వస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఒకటేంటంటే నేను గమనించింది, తెలంగాణ ప్రాంతంలో రైల్వే లైన్లు తక్కువ. మనం ఆంధ్రాతో పోల్చుకున్నప్పుడు, వేరే రాష్ట్రాలు వదిలేయండి, ఆంధ్రాతోనే పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ సౌకర్యాలు ఉండేవి. చాలా రైల్వే లైన్లు ఉండేటివి కాదు, ఇప్పుడు పెరుగుతున్నాయి. అరే మా ఊరికి కూడా రైలు వచ్చింది సంతోషం. చాలా మార్గాల్లో రైల్వే లైన్లు వేశారు. ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎందుకంటే బస్సులో ప్రయాణం కంటే రైల్వే ప్రయాణం సులభంగా ఉంటుంది, సేఫ్టీ బస్సు ప్రయాణం కంటే. కానీ కొన్ని ప్రాంతాలకు ఇంకా రైల్వే లైన్లు సంపూర్ణంగా లేవు. కాబట్టి ఇంకా కొన్ని లైన్లు రావాలి, చేయగలిగితే కనుక బాగుంటుంది. ఇప్పుడు రైలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంటికి వచ్చి మళ్ళీ పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. బస్సుల్లో అలాంటి అవకాశం ఉండదు. బస్సులు ఛార్జీలు కూడా ఎక్కువ, ట్రైన్లు ఛార్జీలు చాలా తక్కువ. అలాగే తొందరగా వెళ్ళిపోతారు, సేఫ్టీ ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తారు కదా, రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు కదా. ఓకే సార్,
ఈ రైల్వే లైన్లతో పాటు దానికి అంటే ఇప్పుడు రైల్వే లైన్స్ ఉన్నప్పుడు దానికి సౌకర్యంగా ఉండేట్టుగా రోడ్లు కానీ స్టేషన్లు కానీ అలాగే వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నారు సార్. దీంతో పాటు వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఎందుకంటే అలాంటి చోట్లు ఉన్నప్పుడు అంటే రైల్వేలు కానీ ఈ మెట్రోలు కానీ వచ్చినప్పుడు దానికి నియర్లో ఏవైనా స్టాల్స్ పెట్టుకున్న ఏదైనా మాల్స్ ఉన్న ఒకవేళ ఎక్కువ వ్యాపారస్తులు అయితే పెద్ద బిజినెస్ మెన్స్ అయితే పెద్ద పెద్ద మాల్స్ అయితే పెట్టుకోవచ్చు, చిన్న వ్యాపారులు అయితే స్టాల్స్ అలా పెట్టుకోవచ్చు. సో దీనివల్ల వాళ్ళ వ్యాపారం మెరుగుపడే అవకాశం ఉంది అని అంటారా? ముందే మా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలా మెట్రో స్టేషన్ దగ్గర సూపర్ బజార్లు ఇతర వస్తువులు అమ్మేటివి బట్టలు అమ్మే షాపులు ఉన్నాయి. అవి చాలా బాగా నడుస్తున్నాయి కదా. వాళ్ళకేంటి అక్కడ స్టేషన్ దిగుతూనే కొనుక్కోవడానికి అవసరం. అక్కడ కొనుక్కొని మళ్ళీ స్టేషన్ ఎక్కుతారు, మళ్ళీ ఎక్కడో నడిచిపోవడము, మళ్ళీ ఆటోలు పోవడము, దానివల్ల ఛార్జీలు ఎక్కువైతాయి, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అందువల్ల రైల్వే స్టేషన్ల దగ్గర బిజినెస్ కూడా పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగింది స్టేషన్ల దగ్గర. సరే, మామూలుగా ఎక్కడైనా రైల్వే స్టేషన్ అయితే మళ్ళీ విలేజెస్ వెళ్ళడానికి బస్ కనెక్టివిటీ కంపల్సరీ ఉంటాయి. ఏమి ఆందోళన ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. తగినన్ని బస్సులు వేస్తున్నారు. స్టేషన్లలో కూడా ఇవాళ చూస్తున్నాం కదా, రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ లాగా తయారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మనం ఆశ్చర్యపోతున్నాయి చూస్తే. పెద్ద పెద్ద మనము రైల్వే స్టేషన్ బెంగళూరు వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, హైదరాబాద్ కూడా రీమోడల్ జరుగుతున్నది, లేదా బాంబే వెళ్ళండి, మన కాశీ వెళ్ళండి. అసలు అవి రైల్వే స్టేషన్ లాగా ఉన్నాయమ్మా. ఎయిర్పోర్ట్లలో ఎట్లా నీట్ గా సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యాలు కూడా మెరుగుపరచాలి కూడా. ఎందుకంటే నీకు సౌకర్యాలు ఎంత బాగుంటే అంత బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రయాణికులు కూడా అదే ఆ రైలు ఎక్కితే ఏ సౌకర్యాలు చూడండి. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇవాళ ఇంక్లూడింగ్ భోజనాలు టిఫిన్లతో సహా రైల్వే టికెట్ ఫిక్స్ చేసి మనం చూస్తున్నాం. అందులో అన్ని సప్లై చేస్తాం. సో హ్యాపీగా వెళ్ళిపోతారు, మంచి ఫ్రెష్ గా కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు జీడిపి కూడా దేశ జీడిపి మనకు ఎలా ఏ స్థాయిలో ఉన్నామమ్మా, 4వ స్థానంలో ఉన్నాము. కంట్రీలో ఈ యొక్క భారతదేశం 4వ స్థానంలో ఉందంటే ఎంత గ్రేట్ అని చెప్పాలి. అది ఇంకా 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ప్రపంచ దేశాలు అగ్రదేశాలని ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు ఇండియా ఎంత పెరుగుతున్నది జీడిపి, అరే అన్ని దేశాలు దాటుకొని వచ్చి 4వ స్థానానికి వచ్చిందే, ఇంకా మనములు కూడా దాటుకుని వెళ్తుందో రష్యా ఆలోచిస్తుంది, చైనా ఆలోచిస్తున్నది. నంబర్ 1లో ఉన్న అమెరికా ఆందోళన చెందుతుంది. అందుకని మళ్ళీ సుంకాలు వేశారు, ఎక్కడ పైకి వస్తుందో భారతదేశం అని చెప్పి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. దానికి కేంద్రం వీలైనంత మేరకు సహకరించగలిగితే కనుక ఇంకా త్వరగా అభివృద్ధి జరిగే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ రైల్వే నిర్మాణానికి సంబంధించి రాబోయే 10 ఏళ్లలో ఏ మేరకు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.